Hey hi guys, welcome back to my channel and Fit Telugu. Guys, మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ మిస్ కాకుండా చూస్తారు. అండ్ ఇప్పుడు కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది అండ్ ఆ లింక్ క్లిక్ చేస్తే సీదా ఇన్స్టాగ్రామ్లోకి వస్తారు. ఇన్స్టాగ్రామ్లో నేను ఫ్రీ, మీకు ఏ డౌట్ ఉన్నా ఫిట్నెస్ గురించి మెసేజ్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తా, మీకు డౌట్స్ అని క్లియర్ చేస్తా. అండ్ కింద కామెంట్ చేయండి, ఆ కామెంట్ బాక్స్లో గిట్ట మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కింద కామెంట్లోనే నేను మీకు రిప్లై ఇస్తా. అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ మన పోస్ట్ వర్కౌట్ మీల్ అండ్ ఫ్రీ వర్కౌట్ మీల్. అంటే జిమ్కి వెళ్ళే ముందు ఏం తినాలి, జిమ్ వర్కౌట్ చేసిన తర్వాత ఏం తినాలి, ఈ 2 మీల్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళకి ఈ వీడియో. ఫస్ట్ పోస్ట్ వర్కౌట్ మీల్ అంటే ఏంది, ఫ్రీ వర్కౌట్ మీల్ ఏంటో చిన్న క్లియర్గా చెప్తా. అండ్ ఫ్రీ వర్కౌట్ మీల్ అంటే మనకి ఆ ఫ్రీ వర్కౌట్ మీల్ అంటే మనం వర్కౌట్ చేసే ముందు గంటన్నర ముందు 1 hour 1.5 hour ముందు తీసుకునేదాన్ని ఫ్రీ వర్కౌట్ మీల్ అంటారు. అండ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మనం తీసుకునే మీల్ని పోస్ట్ వర్కౌట్ మీల్ అంటారు. బట్ ఫస్ట్ మనం ఫ్రీ వర్కౌట్ మీల్ చూద్దాం. అండ్ నేను మీకు చెప్పే ఫ్రీ వర్కౌట్ మీల్స్ కూడా నేను ఎప్పుడు తీసుకునేవి డైలీ తీసుకుంటూనే ఉంటా. అండ్ అలాంటివే మీకు హెల్ప్ అవుతాయని చెప్తున్నా. అండ్ మీరు ఫిట్నెస్ గోల్ అవ్వచ్చు అండ్ మజిల్ బిల్డింగ్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, మీరు ఎవ్రీడే మీరు జిమ్ చేయొచ్చు. బట్ మీరు ఎవ్రీడే మీరు ఈటింగ్లో చేసే ప్రతిరోజు మీ మీల్స్ ఉంటాయి చూసారా, అండ్ 4 మీల్స్ కానీ 5 మీల్స్లో కానీ ఈ 5 మీల్స్ 4 మీల్స్లో ఈ 2 మీల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది ఈ 2 మీల్స్ నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. మీకు బాడీ బిల్డింగ్లో బెస్ట్ రిజల్ట్ చూపించే మీల్స్ ఈ 2 మీల్సే, అండ్ ఫ్రీ వర్కౌట్ మీల్, పోస్ట్ వర్కౌట్ మీల్. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రీ వర్కౌట్ మీల్ చూద్దాం. ఫ్రీ వర్కౌట్ మీల్ అంటే ఎనర్జీని ప్రొవైడ్ చేసేది ఫ్రీ వర్కౌట్ మీల్. అండ్ 1.5 hour ముందు తీసుకుంటాం కదా, అండ్ మనం వర్కౌట్ చేయాలి, 1.5 hour వర్కౌట్ చేయాలి, 1 hour చేయాలి, 45 minutes చేయాలి. అండ్ పెద్ద మజిల్స్ ట్రైన్ చేస్తాం, చెస్ట్ వర్కౌట్, బ్యాక్ వర్కౌట్, లెగ్స్ వర్కౌట్, ఇలాంటి వర్కౌట్స్ అన్నీ మనం ట్రైన్ చేస్తాం. ఇలాంటి వర్కౌట్స్ అన్నీ ట్రైన్ చేయడానికి మనకి ఎనర్జీ అనేది కంపల్సరీ కావాలి. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రీ వర్కౌట్ మీల్ తీసుకోకుండా జిమ్కి వెళ్తారు. కొంతమందికి హైస్ రౌండ్ అవటం, అంటే కళ్ళు తిరగటం, అండ్ అనేజీగా ఫీల్ అవ్వటం, వర్కౌట్ని సగంలో ఆపేయడం, ఇలాంటివి చేస్తారు. అసలు మిస్ చేయకండి, అసలు ఎప్పుడు చేయకండి. అండ్ హ్యాపీగా మీరు ఫ్రీ వర్కౌట్ మీల్ తీసుకొని జిమ్కి వెళ్ళండి, మంచి వర్కౌట్ చేస్తారు. అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ నేను చెప్పినది తినండి, మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఓకే గాయ్స్, ఫస్ట్ ఫ్రీ వర్కౌట్ మీల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు ఫ్రీ వర్కౌట్ మీల్లో అండ్ నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే ఓట్స్, కాంప్లెక్స్ కార్బ్స్తో మంచి ఓట్స్. అండ్ మనకు ప్రోటీన్ గట్రా కావాలి కాబట్టి అండ్ మీరు ఒక 4 eggs కూడా తినొచ్చు, 2 whole తినొచ్చు అండ్ 2 egg whites తినొచ్చు. అండ్ ఇంకా మీకు ఫ్రీ వర్కౌట్ మీల్లో 1 banana తినొచ్చు విత్ పీనట్ బటర్ అండ్ బ్రెడ్ తినొచ్చు. అండ్ ఇంకా మీకు ఫ్రీ వర్కౌట్ మీల్లో 1 cup రైస్ తినొచ్చు, బ్రౌన్ రైస్ తినొచ్చు, వైట్ రైస్ తినొచ్చు, అది మీ ఇష్టం. అండ్ మనకి చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకోవచ్చు ప్రోటీన్ నుంచి. అండ్ ఇంకా మీకు ఫ్రీ వర్కౌట్ ఆప్షనల్గా ఇంకా కావాలి అనుకుంటే మీరు దీంతో పాటు ఒక బ్లాక్ కాఫీ కూడా తాగొచ్చు అండ్ గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. అండ్ అందులో మనకి ఏముంటుందంటే కెఫెన్ ఉంటుంది. ఆ కెఫెన్ వల్ల మనకి మైండ్ ఫోకస్ అంతా వర్కౌట్ మీదనే కరెక్ట్ ఫోకస్ అనేది ఉంటుంది. అండ్ మీరు కెఫెన్ గ్రీన్ టీ కానీ తీసుకోవచ్చు. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి చూద్దాం. అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ అంటే వర్కౌట్ తర్వాత తినేది. వర్కౌట్ తర్వాత తినే మీల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వర్కౌట్ చేసినంతసేపు మజిల్ టిష్యూ జరుగుతుంది అండ్ మజిల్ రిపేర్ జరుగుతుంది, మన మజిల్ టిష్యూ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అండ్ డ్యామేజ్ అయిన మజిల్స్కి మనకు ప్రోటీన్ అని అందియాలి. ఆ డ్యామేజ్ చేసిన మజిల్స్కి మనం రికవరీ చేయడానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు పోస్ట్ వర్కౌట్ మీల్లో ఎంత లేదన్నా 35-30 grams వరకు ప్రోటీన్ ఉండాలి. ఫస్ట్ మీల్ వచ్చేసి అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ 1 scoop వే ప్రోటీన్, 1 banana లేదా 1 యాపిల్. మీరు 1 scoop వే ప్రోటీన్ అనేది తీసుకోవద్దు అనేది మీకు డౌట్ ఉంటే పిక్చర్ న్యాచురల్ వే ప్రోటీన్ గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. అండ్ నెక్స్ట్ మీల్ వచ్చేసి పోస్ట్ వర్కౌట్ మీల్ 100 grams చికెన్ తీసుకోవచ్చు అండ్ 100 grams రైస్ తీసుకోవచ్చు. ఇది కూడా ఒక బెస్ట్. అండ్ చాలామంది బాడీ బిల్డర్స్ తినేది అయితే
చికెన్ అసలు మిస్ చేయకండి. చికెన్ విత్ వైట్ రైస్ తీసుకోవచ్చు, అండ్ 4 eggs తీసుకోవచ్చు, 2 whole wheat bread పీనట్ బటర్ తీసుకోవచ్చు, అండ్ 4 eggs తీసుకోవచ్చు, 1 cup రైస్ తీసుకోవచ్చు, ఆ బ్రౌన్ రైస్ వైట్ రైస్ ఏదైనా కావచ్చు, అండ్ 4 eggs తీసుకోవచ్చు, లేదా 100 grams చికెన్ తీసుకోవచ్చు, 1 cup ఓట్స్ తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అయితే మనకి ప్రోటీన్ ఉండాలి అండ్ కార్బ్స్ ఉండాలి ఫాస్ట్గా రికవర్ కావాలంటే. అండ్ మనకి మజిల్ టిష్యూ జరుగుతుంది కదా, ఆ మజిల్ టిష్యూని వెంటనే రిపేర్ చేయడానికి మనకి కార్బ్స్ అనేవి ఫాస్ట్గా మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేసి అండ్ ఫాస్ట్గా మనకి రికవరీ అనేది అందిస్తుంది. అందుకోసమే కార్బ్స్ కావాలి. అండ్ సేమ్ ప్రీ వర్కౌట్ మీల్లో గిట్ట మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి అంటే మన బాడీలో ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వాలి. ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతేనే మనకి ఎనర్జీ రిలీజ్ అయ్యేది. అండ్ ఇప్పుడు మనకి ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ మీకు ఏం తినాలో ఒక ఐడియా అయితే వచ్చింది. ఓకే గాయ్స్, ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే గాయ్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టేక్ కేర్, గుడ్ నైట్.